హలో అండి, ఇవాళ నేను వంకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి. ఇవాళ నా వీడియోస్లోకి వంకాయ టమాటా కర్రీ ఎప్పుడు చేయలేదండి. అందుకని నేను ఇవాళ వంకాయ టమాటా చేసి మీకు చూపిస్తాను. వంకాయలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు వంకాయలు కడిగి పెట్టేసుకున్నానండి. వంకాయలు కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. వంకాయలు లేదా కండ్ర వస్తాయి. ఉప్పు నీళ్ళల్లో వేసుకొని కట్ చేసుకున్నాం. వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి. వంకాయ టమాటా కర్రీ, వంకాయతో చేసే కర్రీ అయినా బాగుంటుందండి. మెయిన్ వంకాయలు కోసుకునేటప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలి, లేకపోతే పురుగులు ఉంటాయండి. చూసారా, ఇలా పురుగులు ఉంటాయి. చూసుకొని కట్ చేసుకోవాలి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత బాగుంటుందండి వంకాయ టమాటా కర్రీ. చాలా టేస్ట్గా, లావుగా కోసుకోవచ్చు, సన్నగా కోసుకోవచ్చు అండి. ఊరికే మగ్గిపోద్ది వంకాయలు. కొంచెం టమాటాలు, ఉల్లిపాయలు మగ్గాక వేసుకుంటే ఇంకా తొందరగా మగ్గిపోతాయి. అసలు ఈ వంకాయ అయితే ఎంత టేస్ట్గా ఉంటుందండి కర్రీ, చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియోస్ చూస్తూ ఉండండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నేను టమాటా పచ్చడి పెట్టానండి. నా వీడియోస్ చూడండి. టమాటా పచ్చడి నిల్వ ఉండేదేనండి, 1 నెల రోజులు ఉంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎలా చేసుకోవాలనేది నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు కనిపిస్తుంది. వంకాయలు ఇలా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నామండి. నేను ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. ఎక్కువ మళ్ళీ ఉల్లిపాయ తీపిదనం వస్తుందండి కర్రీ అంతా, అందుకని ఒకటే వేస్తున్నాను. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాం. కర్రీ ఎక్కువ కావాలి అనుకుంటే ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే ఒకటే వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నామండి. ఈ పచ్చిమిరపకాయలు అయితే ఎంత కారంగా ఉన్నాయి. నేను 4 వేసుకుంటున్నాను. అయినా కూడా కొంచెం కారం తక్కువ వేస్తాను. ఇప్పుడు నేను ఎల్లిపాయ కారం పట్టి ఉంచుకుంటానండి ఇంట్లోనే. అట్లాగే ధనియాల పిండిలు కానీ ఏదైనా నేను ఇంట్లోనే పట్టేసుకుంటానండి. అసలు బయట కొనుక్కొచ్చుకోము మేము ఏదైనా. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నాం. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చే టమాటాలు ఏంటో గట్టిగా ఉంటున్నాయి. మూతి కాడ తీసేసి చాలా సన్నగా కట్ చేసుకుందామండి టమాటాలు. టమాటాలు చాలా చిన్నగా కట్ చేసుకున్నాం. నాకైతే లావు కట్ చేసుకోవడం ఇష్టం అండి, కానీ మా పిల్లలకి మగ్గట్లేదు, టమాటాగా ఉంటుంది అంటున్నారని ఇప్పుడు సన్నగా కట్ చేస్తున్నాను. మా పిల్లలు తినరండి, ఏరి పక్కన పెట్టేస్తారు. అందుకని ఇలా సన్నగా కోస్తే మగ్గిపోయిద్ది కదా. నేను అన్ని కూరలు బాగా వండుతానండి, అన్ని కర్రీస్ బాగా చేస్తాను. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నా కర్రీస్. మీరు కూడా నా వీడియోస్ అన్నీ చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. నాకు కూడా నా ఫుల్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. వంకాయ టమాటాకి కళాయి పెట్టేసుకున్నానండి. నూనె పోసుకున్నానండి. నూనె వేడయ్యాక వంకాయ టమాటాలోకి కొంచెం అల్లం, 3 ఎల్లిపాయలు వేసి దంచుకున్నానండి. ఏదో స్మెల్కి ఇష్టమైన నూనె వేసుకుంటారు, ఇష్టం లేని వేసుకోరు. నేనైతే కొంచెం వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నానండి. కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు పసుపుతో పాటు టమాటాలు కూడా వేసేసుకున్నాం. టమాటా కూడా మంచిగా వేసి వంకాయ కూడా వేసేసుకోవచ్చండి. నేను వంకాయ కూడా వేసేస్తాను. మా ఇంట్లో కుక్క ఉందండి, మధ్య మధ్యలో
కుక్క సౌండ్ వస్తే ఏమనుకోమాకండి, పిల్లులు కుక్కలు అన్నీ ఉంటాయి మా ఇంట్లో. మా చిన్నమ్మ అయితే వంకాయలు తీసుకున్నాం కదా, కలుపుకున్నామండి. కొంచెం కూర కారం వచ్చేస్తుందండి. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకున్నామండి. ఉప్పు కూడా వేసుకుంటే మగ్గిపోయింది కదా కర్రీలోకి. నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను. కావాలంటే మళ్ళీ తెలిసి వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేస్తానండి, కొంచెం లాస్ట్లో వేసుకుంటా. ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే ఈ స్మెల్ అంతా వంకాయ కర్రీకి వాటికి పట్టిద్దండి. నా స్టైల్లో నేను చూపిస్తున్నానండి వంకాయ టమాటా కర్రీ. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేసుకుంటారు. మన ఐడియాల్లో ఒకలాగే ఉండవు కదండి. అలాగే కర్రీ కూడా ఒకలాగే చేసుకోరు ఎవరైనా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్. ఇది నా స్టైల్. వంకాయ టమాటా కొంచెం ఇలా మగ్గింది కదండి. ఇప్పుడు కారం కూడా వేసేసుకున్నాం. కారం ముందు కొంచెం అల్లం వెల్లిపాయ దంచాను కదండి, అప్పటికప్పుడు దంచి ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను కదండి, నేను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. అంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా, కొంచెం తక్కువే వేసుకోవచ్చు, కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే అన్నంలో కూడా బాగా కలిసిద్ది కదా, అందుకని ఎక్కువ వేసానండి. ఇప్పుడు ఇది బాగా మగ్గాలండి. చాలా సిమ్లో పెట్టుకొని పెట్టుకోవాలి. వంకాయలు ఊరికే మగ్గిపోతాయండి. మీకు మగ్గలేదు అనిపిస్తే మట్టి కొంచెం లైట్గా వాటర్ పోసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వరకు మట్టికి వాటర్ పోయలేదు. ఇంకొక 5-10 నిమిషాలు అన్న మగ్గబెట్టేస్తే టమాటాలు కూడా మగ్గుతాయి కదా. మగ్గాక వాటర్ అనేది పోసుకున్నాం. ఏ కర్రీ అయినా నేను బాగా చేస్తానండి. అంటే నా స్టైల్లో నేను బాగా చేసుకుంటాను, ఇంకొకరు బాగా చేయరని కాదు, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదండి. అందుకే నా స్టైల్లో నేను బాగా చేసుకుంటాను అని చెప్తాను. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదా అడుగు అంటేసిద్ది. సిమ్లో పెట్టుకొని వండుకోవాలి కర్రీ అనేది. ఇంకొక 5 నిమిషాలు మగ్గాలండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారండి. టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో హాయిగా వంకాయ టమాటా కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఎక్కువ కర్రీసే తింటారండి. ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ చేస్తాను నేను. అది నాకు ఇష్టం కాబట్టి నేను చేసుకుంటాను. మా పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఇలా టమాటా కూడా మగ్గిపోయింది కదండి, నేను కొంచెం వాటర్ పోసుకుంటాను. వంకాయ అనేది ఇంకొంచెం ఇలా మగ్గకుండా ఉంటే, ఆల్రెడీ అసలు వంకాయ ఊరికే మగ్గుతాయండి, అయినా కొంచెం జ్యూసీగా ఉండాలి, గ్రేవీ లాగా ఉండాలంటే కొంచెం వాటర్ పోసుకుంటేనే బాగుంటుందండి. నేను కొంచెం లైట్గా వాటర్ పోసుకున్నా. కొంతమంది ఏంటంటే వాటర్ పోసుకోకుండా ఫ్రై లాగా వండేసుకుంటారు. నేను ఇలా వాటర్ పోసుకుంటేనే బాగుంటుంది. వాటర్ అనేది పోసేసాను. ఇప్పుడు సిమ్లోనే పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉడకబెట్టాలండి దాన్ని. వాటర్ పోసుకున్నా కదా, ఇప్పుడు చిన్నగా ఉడుకుతుందండి కర్రీ. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఉంచుతాను నేనైతే. అంటే మరీ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా కాదండి, కొంచెం అబ్జర్వ్ చేసుకునేదాకా వాటర్ అంతా ఉంచుతాను అన్నమాట. కొంచెం జ్యూసీగా ఉంటేనే అన్నంలో కలుపుకోవడానికి అయితే బాగుంటుందండి. ఫ్రై లాగా అయితే అది వేరేలా ఉంటుంది కదా, ఫ్రై లాగా. మనం ఇలా కలుపుకూరలు అంటే కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుందండి. అసలే ఉట్టి వేడి అన్నంలో ఏమీ నంచుకోవడానికి అవసరం లేదండి, హాయిగా వెళ్ళిపోద్ది వెన్నలాగా నోట్లోకి. వంకాయ కర్రీ అయితే, వంకాయ టమాటా కర్రీ కానీ, వంకాయ ఫ్రై కర్రీ కానీ సూపర్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇలా కొంచెం కొత్తిమీర ఉంచుకున్నాం కదండి, ఇప్పుడు అది కూడా వేసేసుకున్నాం. ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. ఇలా కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి. వంకాయ కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆపేసేసుకున్నాం. మా కర్రీ రెడీ అయిపోయిందండి, వంకాయ టమాటా కర్రీ. చూసారా ఎంత బాగుందో. మా వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి.